మనోడైతే భయపడుతుండు ఇంకా కూర్చొని. Hey, hello guys, welcome back to my YouTube channel Raidanani04. Play duck duck goose with my gun. When you see me, you better run. సో మన బ్లాక్ కలర్ వైజర్ అయితే ఎరిగిపోయింది కదా, వైట్ కలర్ వైజర్ అయితే వేయించాం. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ సైడ్ కన్నా వెళ్తున్నాం. నేను మా ఉదయ్ బాయ్ వెళ్తున్నాం. బాయ్ జై శ్రీరామ్. బాయ్ సో బండి సినిమాటిక్ షార్ట్స్ తీసేసి రైడ్కి అనేది వెళ్దాం గైస్. లెట్స్ గో. ఓం నమః శివాయ, జై శ్రీరామ్. సో గాయస్ అందరు ఎలా ఉన్నారు గాయస్? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారైతే అనుకుంటున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం బ్రేక్ఫాస్ట్ రైడ్కి అనేది వెళ్తున్నా. బండి క్రాష్ అయిండే కదా, ఏ క్రాష్ అయినప్పటి నుంచి బండి తీయదు ఎక్కువ. ఇప్పుడు అనేది తీస్తున్నా, జర మంచిగా పీస్ఫుల్గా అనేది తీస్తున్నా. అన్నీ ఆల్మోస్ట్ అన్ని దెబ్బలన్నీ తక్కువ అయిపోయినాయి. పెట్రోల్ ఉందో లేదో, లాస్ట్ టైం ఎంత కొట్టించా అంటే 100 రూపాయలు కొట్టించా అనుకుంటా పెట్రోల్. ఎంత పెరుగుతుందిరా? నేను ప్రతిసారి 100నే కొట్టిస్తాను. మన ఛానల్కి కొత్త విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. चैनल को सब्सक्राइब करो पहले. हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते. చేయండి గాయస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి గాయస్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి గాయస్. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడనే ఒక 10 కిలోమీటర్స్ లోపు బ్రేక్ఫాస్ట్ రైడ్కి అనేది వెళ్తున్నా గాయస్. ఇప్పుడు బొరా అని చూస్తారు. బండి ఎక్కువ స్పీడ్గా పోవట్లేదు, నార్మల్గానే పోతున్నా. ఎందుకు వచ్చిన రిస్క్. ఇంకొకటి, మీరు ఎక్కడికైనా చూస్తారో, హైదరాబాద్కి చూస్తారా లేకపోతే బయట స్టేట్ నుంచి చూస్తారో, కామెంట్ డౌన్ చేసి చెప్పండి గాయస్. మన వీడియోస్ అనేది ఎక్కడెక్కడ వెళ్తున్నాయి, ఎక్కడికైనా చూస్తారో అనేది తెలుసుకోవాలని ఉంది గాయస్. కామెంట్ అవుట్ చేసి చెప్పండి, చూద్దాం ఎక్కడ వెళ్తున్నాయి మన వీడియోస్. బండి ఏం గుజ్జుదాం అంటే భయం అవుతుంది. బండి తీయక తీసినాగా ఇది రైట్ హ్యాండ్ అనేది ఇంకా పెయిన్ అనేది తగ్గలేదు, ఇంకా పెయిన్ వస్తుంది చెయ్యి, పెయిన్ అనేది వస్తుంది, లైట్ పెయిన్ వస్తుంది చెయ్యికి. బ్రేక్ఫాస్ట్ చేసి కలుద్దాం చలో గాయస్. బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినొస్తే ఇది తిన్నాడు ఎట్లా తినాడుతుంది చూడు. ఉదయ్ ఏం రా ఒకరొకరు తింటున్నావు అవే ఉదయ్. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మావాడు తిన్నాడు, ఉదయగాడు. నేను తినలే, బండి జట్కలు వేస్తుంది మొత్తం. కొంచెం దీన్ని దాపి సెట్ అయిపోతుంది. రేటన్ నాని సైడ్కి ఉంది. రేటన్ నాని కొట్టు వస్తుంది, వచ్చేస్తుంది. 200 కొట్టా. బ్రేక్ఫాస్ట్ రైడ్ చేసి వెళ్తున్నా. బ్రేక్ఫాస్ట్ రైడ్ కానీ తుగుడ దగ్గర చేసిండే. బండికి అయితే కొంచెం దాపిచ్చేసినాం. వెళ్దాం ఇక మనం కొంచెం పోయి ఇంటికి పోయి తాగు. పెట్టిందా బే అల్లునే ఉంది. దానికి మనం ఏం చెప్తాం లోడకాడ, మనకి గిన్నె ఉంటాం, మనం ఏం చెప్తాం ఇదవుతుంది. వెళ్ళి గౌరవ తాదాం రా, ఒకటి గౌరవ తాతావు. ఇప్పుడు నేనైతే తీసుకున్నా బా, మనం రియాక్షన్ చూసాం ఎట్లుందో. మనోడైతే భయపడుతుండు ఇంకా కూర్చొని. మనోడైతే ఇంకా కూర్చుండు, ఏమవుతుందా అని చూస్తుండు. బండి కడుపు పట్టుకొని వస్తా ఉండు. ఏమైందిరా? ఏమైంది? నాకు ఇట్లనే వస్తుంది, నాకు ఇట్లనే వస్తుందిరా. ఏడి ముందే నాకు చక్కగా బండి రాదు. ఈడు ఇచ్చిందంటే మా గొప్ప, ఈడు బండి ఇచ్చింది మా గొప్ప. ఈడు ఏం చేస్తుండే అర్థమవుతుంది. ఎంకల మాత్రం అయిపోతే అవుతుంది. ఈడు పోయి చక్కగా నన్ను గుర్తే మాత్రం మీరు ఆగమవుతాడు. ఇప్పుడు కొంచెం రియాక్షన్ ఇస్తా.
ఆడు ఎంకల్కి వచ్చేది అమ్మా ఇటు బండి మధ్యలో ఆపి, నడుము పట్టుకొని మామ ప్రాంక్ మామ అంట చెప్పు. మన ప్రాంక్ చేయరా అంటేనేమో మొన్ననేమో మన ప్రాంక్ చేయమంటేనేమో గబ్బు గబ్బు లేపిండు. ఇప్పుడు నడుము పట్టుకొని అమ్మ అమ్మ అనుకుంటారు, నాకు నొప్పి వస్తుందంట. అర్థం లేక నీ నడిపే బండి ఆపి నడిపిస్తా అంటే బండి ఇచ్చిన గాయసిన్కి అమ్మ నొప్పి లేస్తుంట. ఏమో ఏమి నొప్పి లేస్తుందిరా? ఏమైంది చూడగాని కనుక నేను అంత సడన్ చెప్తావరా? కదా సడన్ చెప్తా భయం కదా మరి. చూడాడు ఇప్పుడు చూడు ఇంక ఇచ్చే ఓపిస్ అయిపోయి ఇంటికి వాడికి ఎంత భయపడుతున్నాడు చూడిగాడు. మనకెంత తీసుకో అమ్మ వెళ్ళిపోదాం కోమల. సో గాయస్ ఇంతటితో బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చలో బాయ్.